హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ వంటల తిరుమల. మనం ఈరోజు రంబా గుడ్డు కర్రీ చేయబోతాం. ఎలా చేద్దామో నేను చెప్తాను. మనం రంబా గుడ్డు కర్రీకి లేస్గా వేసుకునేదానికి ఎర్రగడ్డ వేసుకున్నాం, నూనె వేసుకున్నాం. ఎర్రగడ్డ నీకు భూలాకులా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. పసుపు కొద్దిగా, సాల్ట్ కొద్దిగా. మనకు బాగా వచ్చేసింది. కాసేపు దించి పక్కన పెడదాం. ఆరినాక మిక్సీ వేసుకుందాం. రంబా గుడ్డు కర్రీకి శనగ నూనె పోసుకున్నాం. ఉద్దిపప్పు ఆవాలు వేసుకున్నాం. కరివేపాకు కొద్దిగా వేసుకున్నాం. జీలకర్ర కొద్దిగా వేసుకున్నాం. పట్టా, లవంగం, జాజిపు, ఏలక్కాయ అన్నీ వేసుకున్నాం. మనం ఎరకనే రుబ్బుకున్న పేస్ట్ పోసుకున్నాం. సాల్ట్ కొద్దిగా వేసుకున్నాం. గరం మసాలా పొడి కొద్దిగా వేసుకున్నాం. మన గ్రేవీ బాగా ఉడికొచ్చేసింది. ఇంకా మనం లేసుగా ఘాట్లు పెట్టిన గుడ్లు, ఉడికించిన గుడ్లు వేసుకున్నాం. మనం నైస్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాం. పైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించేసాం. ఫైనల్ టచ్గా మిరియాల పొడి వేసుకున్నాం. మనం ఇప్పుడు రంబాకి గుడ్లు కొట్టి పోసుకున్నాం. సాల్ట్ కొద్దిగా, పసుపు కొద్దిగా. మన రంబా రెడీ చేసుకున్నాం. మన రంబా రెడీ అయిపోయింది. ఇంకా ఎగ్ కర్రీ పైన వేసుకోవాల్సిందా. మన రంబాని ఎగ్ కర్రీ పైన అట్లే దింపుదాం. లేసుగా పెరుగు పైన మన రంబా ఎగ్ కర్రీ పక్కా రెడీ. మన ఎగ్ కర్రీ, ఎగ్ మన రంబాతో చేసి మన గుడ్డు పర్ఫెక్ట్. మన గ్రేవీతో అన్నం అదిరిపోయే టేస్ట్.